ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా కాదు, బట్ ఏం జరుగుండొచ్చు అనేది రీజన్స్ మనం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. పైలట్ ఏం చెప్పారు మీతోటి, ఏం మాట్లాడారు? సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కనుక మనం చూస్తే ఒక పైలట్ తో మాట్లాడినటువంటి సందర్భంలో ఒకటి ప్రధానంగా చెప్తున్నారు, అంతర్జాతీయ విమానాలు చాలా వైడ్ బాడీతో ఉన్నటువంటి విమానాలు, అది సరైనటువంటి స్పీడ్ ను అందుకోవాల్సి ఉంటుంది. సో ఆ లిఫ్ట్ అయ్యేటువంటి సమయంలో సరైనటువంటి స్పీడ్ థ్రస్ట్ అందుకున్న తర్వాతనే దాన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు కంప్లీట్ గా ఇది మాన్యువల్ గానే జరగాల్సినటువంటి ఆపరేషన్, ఇది ఆటో మోడ్ లో ఉండి జరగాల్సినటువంటి ఆపరేషన్. కాబట్టి ఇటీవల కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గానీ పెద్ద ఎత్తున విమానాల రద్దీ పెరుగుతోంది. కాబట్టి విమానాలకు వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానాలు ల్యాండ్ కావడం, టేక్ ఆఫ్ కావడం జరుగుతుంది. సో రన్వేలు సరిపోవడం లేదు. సో ఆ నేపథ్యంలో హాఫ్ వే నుంచే విమానాలను అనుమతిస్తున్నారు. సో హాఫ్ వే నుంచే అవి రన్వే తీసుకుని దాన్ని టేక్ ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ పరిస్థితి కనుక ఇక్కడ ఏమైనా ఉత్పన్నమైందా అనేటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది. సో ఒకవేళ ఇంటర్సెక్షన్ నుంచి గనక దాన్ని గనక తీసి ఉంటే డెఫినెట్ గా ఆ రకమైనటువంటి ప్రమాదం జరిగి ఉండేటువంటి అవకాశం ఉంది, దానికి స్కోప్ ఉందనేటువంటి ఒక అనుమానాన్ని మాత్రం పైలట్స్ లేవనెత్తున్నారు. సో ఆ దిశగా ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ జరిగిందా, అహ్మదాబాద్ లో చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయ విమానాలు దిగుతుంటాయి, చాలా పెద్ద రన్వే ఉన్నప్పటికీ హాఫ్ వే నుంచి ఇంటర్సెక్షన్ నుంచి దాన్ని తీసుకున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. చాలా వైడ్ బాడీ ఉన్నటువంటి విమానం ఇది, డ్రీమ్ లైనర్ విమానం కాబట్టి దాదాపు 15 గంటలు అహ్మదాబాద్ నుంచి ప్రయాణించే సమయం ఉంది. ఎలాంటి స్టాప్ లేకుండా నాన్ స్టాప్ గా వెళ్లాల్సినటువంటి విమానం కాబట్టి ఆ రకమైనటువంటి స్పీడ్ థ్రస్ట్ అందుకోకంటే ముందే లిఫ్ట్ చేసిన కారణంగానే, లిఫ్ట్ చేసిన వెంటనే అది కిందికి దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్ గా అది వెళ్లాల్సినటువంటి ఆల్టిట్యూడ్ లో అసెండింగ్ లో వెళ్ళాలి, కానీ వెంటనే అది డిసెండింగ్ మనకు కనబడుతుంది, డిసెంట్ అవుతూ కనబడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. సో డెఫినెట్ గా ఈ రకమైనటువంటి ఒక లోపం కారణంగానే, సరైనటువంటి స్పీడ్ లో లిఫ్ట్ చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక అనుమానం ఉంది. రెండవ ప్రధానమైనటువంటి అంశం, విమాన ఇంజనీర్, ఫ్లైట్ ఇంజనీర్ దీనికి సంబంధించినటువంటి తనిఖీ చేసిన తర్వాతనే విమానాన్ని పైలట్ కి అప్పగించాల్సి ఉంటుంది. సో ఆ విమానాన్ని ఈ 15 గంటల ప్రయాణానికి అనుమతించే ముందు ఫ్లైట్ ఇంజనీర్ ఖచ్చితంగా అన్ని అంశాలను కూడా ఆయన తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ చేసిన తర్వాత ఆయన కంప్లీట్ గా ఓకే చేసిన తర్వాతనే ఫ్లైట్ ను పైలట్ కి అప్పగిస్తారు. సో పైలట్ వాటన్నిటిని చూసుకున్న తర్వాతనే దాన్ని రన్వే పైకి తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. సో ఇలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా వీరు పాటించారా అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఒకవేళ ఎందుకంటే అంతా బాగుంటే కొన్ని నిమిషాల క్షణాల వ్యవధిలోనే విమానం ఎందుకు కూలిపోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అంతా బాగుందని చెప్పి ఫ్లైట్ ఇంజనీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిందంటే డెఫినెట్ గా అందులో పైలట్ తప్పిదం ఉంది, మానవ తప్పిదం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే అంతకంటే ముందే ఆ విమానం ఆగి ఉంది, విమానం చాలాసేపు అక్కడ బేలో ఉంది, పార్కింగ్ బేలో. దాన్ని కంప్లీట్ గా తనిఖీ చేసిన కొన్ని క్షణాల వ్యవధిలోనే చేసినంటే పైలట్ ఏమైనా ఎర్రర్ చేశారా, పైలట్ చేసినటువంటి ఎర్రర్ కారణంగా సరైనటువంటి స్పీడ్ లో దాన్ని లిఫ్ట్ చేయని కారణంగా, టేక్ ఆఫ్ చేయని కారణంగా ఇది డిసెండ్ అయింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఈ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ కూడా మనకు బయటపడేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా మనం చూసాం హరి, ఒకటి ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లినటువంటి ఫ్లైట్ ఇటు ఎయిర్ టర్బులెన్స్ కారణంగా ఒకవైపు పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ కు ఏటీసీని అడిగిన సందర్భంలో వాళ్ళు ఆ సందర్భంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో వారు అక్కడి వైపు ఆ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లడానికి మనకు అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజు చాలా మిరాకిల్ గా ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి రీసెంట్ ఘటన, నెల కూడా కాలేదు. సో ఆ ఘటనలో చాలా మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడినట్టు, ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇటీవల కాలంలో ఈ రకమైనటువంటి సమస్యలు బాగా తలెత్తున్నాయి. సో కంప్లీట్ గా విమానాల ప్రయాణాలు ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి నేపథ్యంలో ఆ మేరకు అవసరమైనటువంటి నిపుణులైనటువంటి ఎక్స్పర్ట్స్ గానీ వీరందరూ కూడా ఉన్నారా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది హరి. రైట్, గ్రౌండ్ నుంచి అందుతున్న అప్డేట్స్ చెప్పండి వెంకటేష్. సో ఎంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ సంఖ్య ఏమన్నా వచ్చిందా? అయితే క్షతగాత్రుల్లో కానీ లేకపోతే మరణించిన వారి కానీ వివరాలు ఏమన్నా తెలిసే అవకాశం ఉందా? ఎంతమంది బ్రతికి బట్టగలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి వెంకటేష్? इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें. थैंक यू.
जी, धर्मेश जी ने सर्वर दिया था। नहीं, एक मिनट रुकिए, मैं करता हूँ, आपको फ़ोन करता हूँ। हाँ बस वही है मेरे पास अभी। दूसरा धर्मेश जी है, धर्मेश जी को फ़ोन कर दीजिए एक बार। धर्मेश अमीन। हाँ గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరింది AI-171 విమానం. ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో ఉన్న జనావాసాలపై పడింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఇదే ఫ్లైట్లో ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రమాదానికి గురైన విమానంలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్లు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ ప్రయాణికులు ఉన్నట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే టేక్ ఆఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. కరెక్ట్గా 1:39 టేక్ ఆఫ్ అయింది ఈ ఎయిర్ ఇండియా విమానం. మేఘానీనగర్ ఘోడాసర్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులా వ్యాపించింది. 1:39 సమయంలో చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. అప్పటికి విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. మంటల్లో చిక్కుకున్న విమానం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రన్వే నెంబర్ 23 నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్కి విమానం గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ కుప్పకూలిపోయినట్టుగా కూడా డీజీసీఏ ప్రకటించింది. మధ్యాహ్నం 1:38 ఫ్లైట్ ఆఫ్ కాగా టేకాఫ్ కాగా 1:39 కెప్టెన్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చింది. వెంటనే సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ప్రయత్నించినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. ఇంతలోనే విమానం కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ వ్యవహరించినట్టు డీజీసీఏ పేర్కొంది. సుమిత్కి ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్ క్లైవ్ కుందర్కి 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్టు కూడా డీజీసీఏ వెల్లడించింది. అయితే ఒక్కసారి విమానం మోడల్ ఈ డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే, విమానం వైడ్ బాడీ ఉంటుంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన విమానంగా చెప్తున్నారు దీనిలో 300 మంది వరకు ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉంటుంది. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లో ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చూస్తున్న విమాన ప్రమాదానికి గురైన తర్వాత మనకి రైట్ సైడ్ విండోలో విజువల్ కూడా క్లియర్గా కనిపిస్తోంది. పూర్తిగా మాడి మసైన పరిస్థితి కనిపిస్తోంది మనకి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక గ్రీన్ వే ఏర్పాటు చేసి అంబులెన్స్లలో క్షతగాత్రులను తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. 90 మంది సిబ్బందితో కూడిన 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలంలో ప్రస్తుతం ఉన్నాయి. ప్రమాదం విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇప్పటికే ఘటనా స్థలానికి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. మనం ఒక అప్డేట్ కూడా చూస్తున్నాం. ఈ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో 20 మంది వైద్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరంతా ఈ విమానం కూలిపోయి హాస్పిటల్ పైన పడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. ఇప్పుడే అప్డేట్ కూడా మనకు అందుతోంది. వైద్యులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ పైన విమానం కుప్పకూలినట్టుగా సమాచారం అందుతోంది. ఓకే, మెడికల్ కాలేజ్, బీజే మెడికల్ కాలేజ్ పైన ఈ విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్, వినిపిస్తుందా నా వాయిస్ మీకు?